హల్లెలూయా. కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. ఆయన నీ పాదము తొట్టిలా నీయడు, ఆయన నీ పాదము తొట్టిలా నీయడు. నిన్ను కాపాడువాడు గుణకడు గుణగాడు, నిన్ను కాపాడువాడు గుణకడు గుణగాడు. కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. ఇశ్రాయేలును కాపాడువాడు గుణకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు గుణకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. 121వ కీర్తనను ఒక పాటగా పాడుకోగలిగే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇది నేను ఎక్కడ కాపీ కొట్టలేదు, ఇది నేను సొంతగా నేనే మరి రాసిందేమో. యాత్ర కీర్తన, మహాభక్తుడు, అనేకంగా మన తాత ముత్తాత అయినటువంటి దావీదు మహారాజు అయి ఉండొచ్చు, కానీ దాని రాగం పెట్టి పాడగలిగే భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు 6 మాసాలు మనల్ని కాపాడాడు. 6 మాసాలు కాపాడి 7వ మాసంలో మనల్ని ప్రవేశింపజేశాడు. ఈ 7వ మాసంలో నువ్వు అనుకోవచ్చు, నీ మనస్తత్వంలో, నీ ఆటంకాలను బట్టి, నీ బాధలను బట్టి, నీ కష్టాన్ని బట్టి, ఈ కష్టం ఈ బాధ ఒక కొండలాగా ఇలాగనే నిలబడిపోయింది, మరి దీనికి ఒక విమోచన లేదా, దీనికి ఒక దారి లేదా అన్నటువంటి బాధ, వేదన, పలు విధాలైనటువంటి ఆలోచనలతో ఒకవేళ నీ అంతరంగం నిండి ఉండొచ్చేమో. అయితే నిన్ను ఎరిగినటువంటి ప్రభు, నీ మనస్తత్వాన్ని ఎరిగినటువంటి ప్రభు నీతో ఈ యొక్క దినాన మాట్లాడబోతున్నాడు. నీకు సహాయం కలగాలి, నీకు విమోచన కలగాలి అంటే ఈ యొక్క దినాన బైబిల్ గ్రంథంలో ఎన్నో కొండలు ఉన్నాయి. వాటిల్లో ఈరోజు 7 కొండల గురించి మనం చూద్దాం. 7 కొండలు, 7 కొండలలో ఉన్నటువంటి మహాత్యం, 7 కొండలలో ఉన్నటువంటి ఆశీర్వాదం, ఈ 7 కొండలను దర్శించినప్పుడు కలిగే ఆశీర్వాదం ఏందనేది ఇప్పుడు మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. ఆదియాగమం 22వ అధికారం 2వ వచనத்தை పార్పోం. ఆదికాండం 22వ అధ్యాయంలో 2వ వచనంలో ఇక్కడ మోరియా కొండ, మోరియా దేశంలో అనేకమైనటువంటి కొండలు ఉన్నాయి. ఆ కొండలలో నేను చూపించే కొండకి వెళ్ళి నాకు దహన బలిగా నీ కుమారుణ్ణి ఇవ్వమంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను అంటున్నాడు ప్రభు.
అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి నాకు దహన బలిగా ఇమ్ము అని నేను అడిగాడు. అయితే అబ్రహాము ఆ బాధ వేదన చాలా కష్టంగా ఉంటుందండి. ఒక్కగాని ఒక్క కుమారుడు, అది వృద్ధాప్యమందు మరి దేవుడిచ్చాడు, ఆయనకి ఇచ్చాడు. ఆ బిడ్డ ఎదుగుతుండగా ఆ బిడ్డతో చక్కగా సంతోషంగా ఆటలాడుకుంటూ ఆనందంగా ఉన్న సందర్భంలో అబ్రామా అన్నటువంటి ఒక స్వరం వినపడింది. ఈయన చిత్తం ప్రభువా అన్నాడు. తర్వాత ప్రభు అంటున్నాడు, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించుమని చెప్పాను అంటున్నాడు. గమనిస్తున్నారా? నిజంగా నేను చెప్పబోవు పర్వతం, ఆ పర్వతాలలో ఒక పర్వతంలో, నేను చూపించే పర్వతంలో నీ కుమారుని నాకు దహన బలిగా ఇమ్మంటున్నాడు. ఎంత కష్టమండి, ఎంత బాధ. అబ్రహాము బహుగా ప్రేమిస్తున్నట్టు ఆ బిడ్డను ప్రభు దహన బలిగా అడిగాడు. దహన బలి అంటే ఆ కుమారుణ్ణి బలిపీఠం మీద కట్టెలు పేర్చి ఆ కట్టెల మీద ఈ కుమారుణ్ణి పడుకోబెట్టి చంపి అక్కడ దహించాలి, అగ్నితో దహించాలి. ఎంత ఘోరం కదా! కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం కాదనకుండా బయలుదేరాడు. ప్రభు చూపించే పర్వతానికి 3 దినాల ప్రయాణం అండి అది. అబ్రహాం ఉన్నటువంటి ప్రాంతం నుండి మోరియా దేశానికి 3 దినాల ప్రయాణం. వెళ్ళి అక్కడ మరి ఆ పర్వతం మీదకి వెళ్ళాడు. పని మనుషుల్ని పర్వతం క్రింద ఉండమని కుమారుడు తండ్రి ఇద్దరూ చేరి బలిపీఠం కట్టారు. షార్ట్గా చెప్తాను. బలిపీఠం మీద కట్టెలను పేర్చారు. కుమారుడు అడుగుతున్నాడు ప్రక్క, నానా బలి పశువుకి బలి అర్పించడానికి కట్టెలు నిప్పున్నాయి, బలి పశువు ఎక్కడా? తండ్రి అంటున్నాడు, యెహోవా ఈరే, ఆయన చూసుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం విశ్వాసం తన కుమారుని యొక్క హృదయాన్ని దెబ్బతీయకుండా బాధతో వెళ్ళలేదు. అబ్రహాం ఆయన పరిపూర్ణమైన మనసుతోనే వెళ్ళాడు. కుమారుణ్ణి ఆ యొక్క బలిపీఠం కట్టారు, కట్టెలు పేర్చారు, బిడ్డను దగ్గరికి పిలుచుకున్నాడు. అలాగనే బంధించాడు, కట్టెల మీద పడుకోబెట్టాడు. ఎవ్వరు లేరు, చుట్టూ ఎవరు లేరు. పర్వతం మీద వాళ్ళిద్దరే, ఎటు చూసినా ఎత్తైన ప్రాంతంలో ఉన్నారు, ఎవరు అక్కడ లేరు. కత్తి అలాగనే ఎత్తాడు. ఆకాశం నుండి అబ్రహామా చెంగా స్వరం, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము. 12వ వచనం, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని నేను అంటున్నా. నువ్వు దేవునికి భయపడేవాడు అని నాకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి భయపడే వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు చెప్పింది చేస్తారు. వింటున్నారా? దేవునికి భయపడే వారు ఏం చేస్తారంటే దేవుడు చెప్పింది చేస్తారు, ప్రభు చెప్పింది చేస్తారు. అబ్రహాం అదే చెప్పాడు, వెనకాడలేదు. నువ్వు ప్రేమించు, ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు ఇవ్వు అన్నాడు. చేశాడు, ఇచ్చేదానికి వెనకాడలేదు అని అబ్రహాంతో పలుకుతున్నాడు. పలికి ఆ చిన్నవాని మీద చెయ్యొద్దు. 13వ వచనంలో, నీ కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. తన కుమారునికి మారుగా దేనిని? పొట్టేలును. 13వ వచనంలో, కొమ్ములు తగులుకొని ఉన్నటువంటి ఒక పొట్టేలు ఆ పొదలు రెడీగా ఉందండి అక్కడ. అదిగో ఆ పొట్టేలు ఉన్నది, ఆ పొదలు కొమ్ములు తగులుకొని ఉన్నది, అది ఎటు పోదు. దాన్ని తీసుకొచ్చి బలి అర్పించమన్నాడు.
ఈ వాక్యాన్ని ఎన్నోసార్లు మనం అందరం వినే ఉంటాం. గమనించవలసినటువంటి సత్యం ఏమనగా, మోరియా కొండ, ఈ పర్వతం దర్శనా కొండ. దేవుడు దర్శించాడు. మోరియా కొండలో అబ్రహామును దేవుడు దర్శించి ఆశీర్వదిస్తున్నాడు. అక్కడ దేవుని సన్నిధానములో నీవు ఆయన చెప్పింది చేస్తే నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు. నువ్వు దేన్నైతే ప్రేమిస్తున్నావో, దేన్నైతే ఎక్కువగా ప్రభువుని నీ మనసులో దేన్నైతే ప్రేమిస్తున్నావో దానినే ప్రభు అడుగుతున్నాడు. కానీ నీవు ఇవ్వాలనుకున్నప్పుడు, పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ప్రభువుకు నువ్వు ఇవ్వాలనుకున్నప్పుడు, నిన్ను ఇంపైనటువంటి సువాసనగా నీ యొక్క విశ్వాసమును ఆగ్రాణించి నువ్వు అనుకున్న దానికన్నా బహుగా చేయగలిగేవాడు ఆయన. తన కుమారుణ్ణి తీసుకున్నాడు ఆ దేవుడు. ఆయన బలిని కోరేవాడు కాదండి. ఆయన నువ్విస్తే ఆయన తీసుకునేదానికి ఆయన స్వార్థపరుడు కాదు. కొన్ని సందర్భాలలో పరిశోధిస్తాడు. ఈ పరిశోధనలో నువ్వు నిలబడాలంటే నీవు మోరియా కొండకు రావాలి. మొట్టమొదటగా దర్శనా కొండ, ప్రభు చెప్పింది చేయాలి. దైవ సన్నిధానానికి వచ్చావు, దేవుడు చెప్పింది నువ్వు చెయ్యి. దైవ సన్నిధానానికి దేనికి వస్తున్నావు? పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఏం మాట్లాడతాడో దాన్ని చెయ్యడానికి నువ్వు వచ్చేది. ప్రభువా, ఈ వారం నువ్వు నాతో ఏం మాట్లాడతావు? ఈ వారం నా కొరకు ఏమి వర్తమానాన్ని నా కొరకు నువ్వు దాచి ఉంచావు, అది నాకు కావాలి. అబ్రహామును ఇస్సాకును ఇరువురును మోరియా కొండెక్కారు. అక్కడ ఎన్నో పర్వతాలు ఉన్నాయి. అబ్రహాము ఏదో ఒక పర్వతం ఎక్కి అక్కడ దహన బలి కోసం ఎక్కొచ్చు. కానీ ప్రభు అన్నాడు, నేను చూపించు, నేను చెప్పే పర్వతములు ఒక పర్వతములు అని అంటున్నాడు. నేను నీకు చూపిస్తాను, నేను నీకు చెప్తాను. నేను నీతో చెప్పబో పర్వతములు. నీకు చూపించిన పర్వతం ECSMVM చర్చ్. ఈ మందిరంలో నువ్వు ఉన్నావు. ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో వారాలుగా వాక్యం వింటున్నావు. నువ్వేం కనుగొన్నావు? నువ్వేం గ్రహించావు? నువ్వేం చేస్తున్నావు? దేవుని యొద్ద నుండి నువ్వు పొందిన ఆశీర్వాదం ఏంటి? పర్వతానికి వచ్చేటప్పుడు ఇద్దరుగా వచ్చారు. పర్వతం నుండి దిగిపోయేటప్పుడు ఇద్దరుగానే వెళ్ళారు, కానీ గొప్ప ఆశీర్వాదంతో వెళ్ళారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 18వ వచనం చూడండి. ఈ 17, 18 వచనాలు మనం చూస్తే 16వ వచనం నుండి, నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందల ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు 18వ వచనం, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడిన నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెననెను. ప్రభువే చెప్తున్నాడు, అబ్రహామా, నీ సంతాన మూలముగా భూలోకములోని జనములన్నీ ఆశీర్వదింపబడు నా తోడు అని మహోన్నతుడైనటువంటి సర్వ సృష్టికర్తే ప్రమాణం చేసి చెప్తున్నాడు. గమనిస్తున్నారా సత్యాన్ని? 7వ మాసంలో ప్రవేశించినటువంటి దేవుని బిడ్డ, 6 మాసాలు నువ్వు విన్న వాక్యానికి నీకేమన్నా సంబంధం ఉందా లేదా? 7వ మాసంలో ఈ దర్శనా కొండ, మోరియా కొండకు వచ్చారు. ప్రభు చెప్పింది చేసి వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు గొప్ప ఆశీర్వాదంతో వెళ్ళారు. ఈనాడు దినాలలో వింటాం, కానీ చెప్పింది మనం చెయ్యం. ప్రభు చెప్పింది చెయ్యం. దేవుని వాక్యానికి అనుకూలంగా మనం బ్రతికేదానికి ఇష్టపడం. దేని నిమిత్తము? ఎందుకని? అబ్రహాము చేయగలిగాడు అంటే అబ్రహాముకి దేవునికి ఉన్నటువంటి సంబంధం అంత గొప్పది.
కష్టమే కొన్ని సందర్భాలలో. ప్రభు కొన్ని సందర్భాలలో చెప్పేది కష్టంగా ఉంటుంది. దాన్ని నువ్వు చేసేదానికి ముందుకొచ్చినప్పుడు దాని వలన నువ్వు పొందే ఆశీర్వాదం ఎంతో మహోన్నతముగా ఉంటుంది. రెండవదిగా చూద్దాం. దర్శన కొండలో ఉన్న ఆశీర్వాదం. రెండవ కొండ నిర్గమాకాండం 31వ అధ్యాయం 18వ వచనం. నిర్గమాకాండం 31వ అధ్యాయం 18వ వచనం. యాత్రాగమ 31వ అధికారం 18వ వచనத்தை பார்ப்போம். ఇక్కడ సీనాయి కొండ కనిపిస్తున్నది. సీనాయి కొండ మీద జరిగినటువంటి సన్నివేశం ఏమనగా, ఇక్కడ మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలుతో రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను అంటున్నాడు. సీనాయి కొండ మీద ఉన్నటువంటి ఆశీర్వాదం ఏమనగా, దేవుడు మాట్లాడినటువంటి కొండ. దేవుడు మాట్లాడినటువంటి కొండ. మోషేతో దేవుడు మాట్లాడినటువంటి కొండ. మోషేను రమ్మన్నాడు. మోషే, నేను నీతో మాట్లాడాలి, రా సీనాయి కొండ మీదకి అన్నాడు. సీనాయి కొండ దగ్గర 5,000 అడుగులు ఎత్తు, అనేకంగా చాలా అడుగులు ఎత్తు అండి అది. ఆయన అంత ఎత్తుకు వెళ్ళాడు. ఆ కొండ ఎక్కాలంటే స్టెప్స్ ఉంటాయా, పడికట్లు ఉంటాయా, మెట్లు ఉంటాయా? ప్రభు ఇచ్చినట్టు ఆ కర్ర పట్టుకొని ఆ కొండెక్కాడు. 40 రాత్రింబవళ్ళు ప్రభుతో గడిపాడు. ప్రభుతో మాట్లాడాడు. ప్రభు మాట్లాడాడు మోషేతో. తన ప్రజలకు అవసరమైనటువంటి ఆజ్ఞలను, తన స్వాస్థ్యమైనటువంటి ఇశ్రాయేలు జనాంగానికి అవసరమైనటువంటి నియమ నిబంధనలను, చట్టదిట్టాలను, శాసనములను, ఆజ్ఞలను ప్రభు ఆ స్థలంలో మోషేకిచ్చాడు. ఆ చట్టదిట్టాలతోనే ఇశ్రాయేలు జనాంగాన్ని ఏలగలిగారు రాజులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మోరియా కొండకు రావాలి. కష్టంగానే ఉంటుంది. నీ అంతరంగంలో ఉన్నటువంటిది నువ్వు ప్రేమించేదాన్ని నేను ప్రభుకి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుతావు. రెండవదిగా సీనాయి కొండకు రా, దేవుడు నీతో మాట్లాడతాడు. నీకేది అవసరమో, ఆయన నీతో ఉండాలంటే, ఆయన ఆధీనంలో నువ్వు ఉండాలంటే, ఆయన భద్రతలో నువ్వు ఉండాలంటే ఆయన చెప్పింది చెయ్యి. ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించు. ఆజ్ఞలన్నిటిలో ఒక ఆజ్ఞను మనం గుర్తు చేసుకుందాం. నిన్ను వలె నీ పొరుగువాణ్ణిని ప్రేమించమన్నాడు ఒకే మాటతో. రెండవదిగా ఇంకొక ఆజ్ఞ ఉంది. నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ హృదయముతో ఆయనను ప్రేమించు అని అన్నాడు. ఎన్నువలే నీ పొరుగువాణ్ణిని ప్రేమించు అన్నప్పుడు నువ్వెలా ఉండాలనుకుంటున్నావు? నీ బిడ్డలు ఎలా ఉండాలనుకుంటున్నావు? నీ సంసారం ఎలా ఉండాలనుకుంటున్నావు? నువ్వే విధంగా ఆశీర్వదింపబడాలనుకుంటున్నావు? అదే విధంగా ఇతరుల పట్ల నీవు ఆ ఆలోచన కలిగి ఉండాలి అంటాడు ప్రభు. నువ్వే ఏదైతే తలస్తావో అదే నీకు అని అంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు ఎలాంటి భారంతో వచ్చావు, నువ్వు ఎలాంటి అంతరంగంలో ఉన్నటువంటి వ్యాకులతతో వచ్చావో నాకు తెలియదు, కానీ ప్రభు అంటున్నాడు, నా బిడ్డ నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇలా ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ పూర్ణ మనసుతో నన్ను ఆరాధించు, నీ పూర్ణ ఆత్మతో నన్ను ఆరాధించు, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ హృదయంతో నన్ను ప్రేమించు అంటున్నాడు ప్రభు. ప్రభువును ప్రేమించు, ప్రభు మీద ఆధారపడు, దేవుని వాక్యం మీద ఆధారపడు. ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆయన నిన్ను ఉద్ధరిస్తాడు, ఆయన నిన్ను లేవనెత్తుతాడు, ఆయన నీ బిడ్డలకు తోడుగా ఉంటాడు ఆయన. కనుక మూడవదిగా ఆదికాండం 8వ అధ్యాయం 4వ వచనం, ఆదియాగం 8వ అధికారం 4వ వచనం, అరరాతు కొండ, ఇది రక్షణ కొండ. ఇది ఆదికాండం 8వ అధ్యాయం 4వ వచనం, అరరాతు కొండ, రక్షణ కొండ ఇది. మరి నోవాహు కాలంలో 40 రాత్రింబవళ్ళు వర్ష ప్రపాతం, భయంకరమైనటువంటి వర్ష ప్రళయం జరిగిందండి. ఈ ప్రచండమైనటువంటి వర్షంలో లోకం, దేవుని యొక్క సృష్టి మొత్తం కూడా మునిగిపోయింది, పర్వతాలతో కూడా మునిగిపోయాయి.
కానీ కాపాడబడినటువంటి వాళ్ళు, రక్షింపబడినటువంటి వాళ్ళు ఎవరు? నోవాహు భార్య, తన 3 కుమారులు, 3 కోడళ్ళు, 8 మంది వాళ్ళు రక్షింపబడ్డారు, కాపాడబడ్డారు. ఆ ఓడ ఆ ప్రచండమైనటువంటి ఆ జలప్రళయంలో నీటి మీద తేలి అది ఏ కొండ మీద ఆగిందంటే ఆ ఓడ అరరాతు కొండ మీద ఆగింది. అది నీళ్లు ఆరిపోయేంత వరకు, భూమి మీద నీళ్ళన్నీ కూడా ఇంకిపోయేంత వరకు ఆ ఓడ ఆ పర్వతం మీదనే నిలబడిందండి. రక్షణ కొండ ఇది ఎక్కడుందంటే ఇరాక్ దేశాలలో ఆ పై భాగంలో ఉంటుంది ఈ యొక్క అరారత్ కొండ. ఎరారత్ కొండ ఎక్కడుందో ఏమో బైబిల్లో ఉన్నాయి, ఎక్కడున్నాయో అనుకుంటారేమో. బబులోనికి పై భాగంలో ఉంటుందండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షణ కొండ. నువ్వు నేల మీద తేలిపోతున్నావు, నేను ఎక్కడ కొట్టుకొని పోతాను, నేను ఎక్కడ ఏమైపోతాను, అయిపోయింది నా పని అని నువ్వు అనుకోవచ్చేమో నీ సమస్యలను బట్టి. కానీ దేవుడు నిన్నెక్కడ నిలబెట్టాలనో అక్కడ నిలబెడతాడు. భయపడద్దు, నీతో ఉన్నాడు ప్రభు. ఆయన నీకు సందర్భాలు ఇస్తున్నాడు. నిన్నెక్కడ నిలబెట్టాలనో, ఏ కొండ మీద నిలబెట్టాలనో నిలబెడతాడు. నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు భయపడద్దు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాలుగవదిగా కర్మేలు కొండ. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 1వ రాజాకాండ 18వ అధికారం 19, 25 వచనం గల పార్పం. కర్మేలు కొండ తడబాటు తొలగించే కొండ. ఇది తడబాటు తొలగించే కొండ అనగా ఇశ్రాయేలు జనాంగములు మహాతల్లి యెజబెల్ అమ్మగారు రాజ్యాన్ని ఏలేటప్పుడు ఈమె అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలను అందరిని కూడా దారి తప్పించి బయలునకు పూజలు చేయడం, మొక్కుబళ్ళు చేయడం, నరబలు ఇవ్వటం, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఏలియాను దేవుడు లేపాడు. తిష్బీడు అనేటువంటి ఏలియాను లేపి ఆయన అన్నాడు, మీరెందుకు 2 తలంపుల మధ్యలో గజిబిజి గందరగోళం అవుతారు, ఎందుకు తడబాటు అవుతారు, ఎందుకు? ఈ 18వ అధ్యాయం 20వ వచనం చూస్తే ఆయన అంటాడు, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు అని. యెహోవా దేవుడైతే ఆయనను ఆరాధించు, బయలు దేవుడైతే ఆయనను ఆరాధించు, రండి అని నేను ఇశ్రాయేలు జనాంగాన్ని, ప్రవక్తలను అందరిని పిలిచి ఆయన అంటున్నాడు, 2 ఎద్దులను తీసుకొని రండి. ఒక ఎద్దుని మీరు తీసుకొని మీరు వధించి ముక్కలు చేసి మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన ఆలకించి బయలు దేవుడుగానైతే ఆ మాంసమును, ఆ నీటిని, ఆ కట్టెలను బుగ్గి చెయ్యాలి. ఒకవేళ నేను ప్రార్థన చేసినప్పుడు మాంసము, కట్టెలు, నీళ్లు బుగ్గి అయితే నేను ఆరాధించే దేవుడే దేవుడని మీరు ఒప్పుకోవాలి. సరేని అనుకున్నారు. అదేవిధంగా ఎద్దులు తీసుకొచ్చారు. బయలు ప్రవక్తలందరూ కూడా వధించారు. మరి కట్టెలు పేర్చారు, కట్టెల మీద మాంసాన్ని చక్కగా అమర్చారు. ఆ మాంసం అంతా మునిగిపోయేలాగానే నీళ్లు పోసారు. ఇప్పుడు బయలు ప్రవక్తలందరూ ప్రార్థన చేస్తున్నారు, బయలారా బయలారా, బయలా వచ్చి దహించి వేయమని. ఉదయం నుండి సాయంత్రం వరకు ఒళ్ళు కూడా కోసుకుంటున్నారు, రక్తాన్ని చూపిస్తున్నారు. రక్తం చూపిస్తే వస్తాడేమో బయలని. చివరి వరకు ఏం జరగల. సాయంత్రం అయ్యేటప్పుడు ఎలియా వాళ్ళని పిలిచి, ఇక సాలయ్యా అనేనని ఏం చేశాడంటే ఏలియా ఈ 31, 32 వచనాలు చూస్తే, పడిపోయిన బలిపీఠాన్ని మొట్టమొదటిగా బాగు చేశాడు. చేసి ఇశ్రాయేలీయుల 12 గోత్రముల ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రాయి చొప్పున 12 రాళ్ళను తీసుకొచ్చి బలిపీఠాన్ని కట్టాడు. కట్టి ఇప్పుడు కందకం ఒకటి తవ్వి, చుట్టూ పెద్ద పాతరలాగా గుంటలాగా తవ్వి కట్టెలు పేర్చి, ఆ కట్టెల మీద ఏలియాకి ఇచ్చినటువంటి ఎద్దును వధించి దాని మాంసమును అమర్చి ఆ కట్టెలు మునిగిపోయేలాగా నీళ్లు పోసారు. పోసి ఇప్పుడు ఏలియా ప్రార్థన చేస్తున్నాడు.
ఏలియా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 36 వచనంలో చూస్తే, అయ్యా నీ సెలవు చేతనే నీ కార్యాలన్నీ చేశానయ్యా, కాబట్టి ఈ దినమున కనపరచుము నీ కార్యాలను. 37 వచనం, నీ కార్యాలను కనపరచయ్యా. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. 37 వచనం, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ సెలవు చేత నేను ఎన్నో అద్భుతాలు చేశాను, ఈ దినాన్ని కూడా నీ కార్యాలను కనపరచయ్యా. ఈ జనాల యొక్క హృదయాలన్నీ నీ వైపుకు మళ్లించున్నట్లుగా నీ కార్యాలను చేయి ప్రభువా. నీవే దేవుడు అయ్యున్నావని జనులు తెలుసుకున్నట్లుగా నా ప్రార్థన ఆలకించుమయ్యా అని ప్రార్థన చేయుచుండగా దేవుడైనటువంటి యెహోవా అగ్ని దిగి 38 వచనంలో దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయుచుండగా ఏలియా, దైవజనుడైనటువంటి ఏలియా ప్రార్థన చేయుచుండగా అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి మాంసము, నీళ్లు, కట్టెలు ఎక్కడే దహించి వేయబడ్డాయి. బూడిదైపోయాయి. నీళ్లు చుక్కనేది కూడా కనిపించలేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యెహోవాయే దేవుడని కేకలు వేశారు. తడబాటును తొలగించింది. తడబడుతున్నారు ఇంతకాలం వాళ్ళు. యెహోవా దేవుడా, బయలుదేవుడా, బయలుదేవత దేవుడా, యెహోవా దేవుడా, ఎవరు దేవుడు? ఇప్పుడు వారికి ఆ తడబాటు తొలగిపోయి యెహోవాయే దేవుడనేనని వారి నోట వాళ్ళు ఒప్పుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకాలం నువ్వు ఏ తడబాటులో ఉన్నావు? అసలు నేను దేవుని బిడ్డనైతే నాకెందుకు ఈ బాధలు? నేను దేవుని బిడ్డనైతే నాకెందుకు ఈ శోధనలు? నా ప్రార్థన ఏమైపోతుంది? నేను దేవుని బిడ్డనైతే నా ప్రార్థనకు జవాబు వచ్చి ఉండాలి కదా. నేను దేవుని బిడ్డనైతే నా ప్రార్థనకు ఒక అద్భుతం జరిగి ఉండాలి కదా. నేను దేవుని బిడ్డనైతే ఈ సమస్య నుండి నేను బయటకు వచ్చి ఉండాలి కదా. ఏంది ప్రభువా తడబడిపోతున్నావా? చచ్చేనా బ్రతికేనా? బ్రతికేనా చచ్చేనా? ఉండేనా లేకుండా పోయేనా? నలిగి నజ్జైపోతున్నావేమో. తడబడాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు ఆరాధించే దేవుడే దేవుడు. చేతులు తడి దేవుని నామమున మహిమపరుద్దాం. నువ్వు ప్రార్థన చేసే దేవుడు జీవం కలిగిన వాడు యేసు. నీ కొరకు కల్వారిగిరి శిలువలో ప్రాణం ఇచ్చినటువంటి ప్రభు, ఆయన జీవించుచున్న దేవుడండి. నువ్వు తడబడాల్సినటువంటి పని లేదు. సరైన సమయంలో నీ ప్రార్థన గొప్ప జవాబు రాబోతుంది. ఎక్కడ అడ్డంకులన్నీ తొలగిపోబోతున్నాయి. హల్లెలూయా. చేతులు తడి దేవుని నామమున మహిమపరచురా. అంటే ఇప్పుడు నన్ను కోట మొగియమనే చెప్పమనే వాక్యం ఉజ్జీవం ఉండాలి. ఒక్కొక్క మాటకు ఆమేన్ అంటుండాలి. అంతోని అప్పుడప్పుడు అంటుంటాడు. అంతోని ఆడంటుంటే నాకు ఇక్కడ ఉల్లాసంగా ఉంటుంటుంది. ఇది నిజం, ఇది వాస్తవం. ఇక్కడే ఇలా ఉంటున్నారు నిజంగా. ఇది చెప్తే ఇది పాష మనం చాలా అట్టేం కాదు. ఎవరిమీ తక్కువ లేదు, ఎవరిమీ ఎక్కువ లేదు. అందరం దేవుని బిడ్డలమే. హల్లెలూయా, హల్లెలూయా. నీ తడబాటు తొలగిపోయే రోజులు దగ్గరకు వచ్చాయి. ఏడా చేతులు తడితే కదా, ఏమి లేదు. నువ్వు తొందరలో ఇల్లు కడతావంటే నీ గుడ్డలు పెడతా సార్. తొందరగా నీ కూతురికి పెళ్ళి అవుతుంది అని దేవుడి దైవం నీకు పర్సనల్గా చెప్తే నాన్న, ఇది ఒక వర్షం. ఇది ఆశీర్వాదమైనటువంటి వర్షం. నీ ఆటంకాలన్నీ తొలగిపోతాయి. నీ బిడ్డలు, నీ కుటుంబం బాగుంటుంది. హల్లెలూయా. చేతులు దట్రా. ఓరి నాయన దేవుడా, ఇక్కడ ఒక విషయం ఒకటి ఉంది. ఇక్కడ నిద్రపోయేనైనా లేపొచ్చు, ఊరకుండేనైనా లేపొచ్చు, కానీ చెప్పంతోనే నటన చేసేవాడిని లేపటం నా వల్ల కాదు అసలు. రైట్, ఓకే. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎన్ని కొండల దగ్గరకు వచ్చాం మనం? 4 కొండలకు వచ్చాను. 4 కొండలు ఎక్కి అయిపోయింది. అబ్బా
హల్లెలూయా. ఇప్పుడు 5వ కొండ ఎక్కుదాం, అక్కడ ఏం జరగద్దో చూద్దాం. 5వ కొండ ఎక్కుదాం. కీర్తనల గ్రంథం 133 కొండ అనబోతుండా నేను. 133 కీర్తన 3వ వచనం. 133 కీర్తన 3వ వచనం చూడండి. హెర్మోను కొండ, ఇది హెర్మోను కొండ, సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 133 కీర్తన 3వ వచనాన్ని బట్టి అందరూ చేతులు తడి దేవుని నామమును మహిమపరుద్దాం. నడిచి నడిచి అలసిపోయి 6 మాసాలు అలసిపోయినటువంటి బిడ్డ, 6 మాసాలు కృంగిపోయినటువంటి బిడ్డ, ఇప్పుడు మనం హెర్మోను కొండ ఎక్కాం. హెర్మోను కొండ మీద మంచు చాలా చక్కగా కురుస్తుంది. మంచు దేనికి సాదృశ్యం అంటే ఎండిపోయినటువంటి భూమి, ఎండిపోయినటువంటి గరికని, దానిని పచ్చదనముగా చేయగలిగే శక్తి మంచుకున్నది. మంచు కురిసినప్పుడు చక్కగా ఇళ్ల మీద పాకినటువంటి బీర చెట్లు అయితేమి, సొర చెట్లు అయితేమి, మంచి మంచి కాయలనిచ్చే కూరగాయలనిచ్చే చెట్లు, మంచి చెట్లన్నీ కూడా పచ్చగా కనిపిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎండిపోయినటువంటి భూమికి ప్రాణాన్ని ఇచ్చేది మంచు. కృంగిపోయావా? ఏడ్చి 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 కళ్ళల్లో కూడా కళ్ళ నీళ్లు రాలా, లేవు, ఇక రక్తమే ఉండేది. ఆ పరిస్థితుల్లో ఉన్నావా? సరైన స్థలానికి వచ్చావు. నా దేవుడు నిన్ను ఆశీర్వదించి పంపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ మీద పళ్ళు కొరికే వాళ్ళు కూడా నీ దగ్గరికి వచ్చి సమాధాన పడే రోజులు దగ్గరికి వచ్చాయి. నీ శత్రువుల ముందు నా దేవుడు నిన్ను హెచ్చించే రోజులు దగ్గరికి వచ్చాయి. హల్లెలూయా, హల్లెలూయా. కడుపు నిండా అన్నం తింటావు, మనసంతా సంతోషంగా ఉంటావు, నీ కుటుంబంలో సమాధానంగా ఉంటావు. హల్లెలూయా. ఏంది పాస్టర్ గారు ఈరోజు హల్లెలూయా ఆమేన్ ఆశీర్వాదం అది ఇది అంటున్నాడంటే అది నా చేతిలో లేదు. దేవుడు నిన్ను చూసి నీతో ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ నేనేమీ లేదు, నేను ఊరికి ఒక ధూళి అంతే. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హెర్మోను కొండ ఎక్కావు, ఆశీర్వాదపు మంచుని తీసుకున్నావు. ఇప్పుడు ఏ కొండ ఎక్కదాం మనం? ఇప్పుడు ఏ కొండ ఎక్కాలా? ఎన్నో కొండ ఎక్కాలి? భలే గుర్తు పెట్టుకున్నాను. 6వ కొండ ఎక్కాలి. సరేనా, 6వ కొండకి వెళ్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. 6వ కొండకు పోయి ఏం చేయాలి ఇప్పుడు అనేది అసలైంది. ఇప్పుడు ఇక్కడ బయటపడేది 6వ కొండ. మార్కు సువార్త 14వ అధ్యాయము 26వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. మార్కు సువిశేషం 14వ అధికారం 26వ వచనத்தை பார்ப்போம். అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి అంటున్నాడు. ఒలీవల కొండ అనగా ఇది ప్రార్థనా కొండ. ఇది ఏం కొండ? ప్రార్థనా కొండ. సమస్తమైనటువంటి ఆశీర్వాదాలను తీసుకున్నాం, ఇప్పుడు సమస్తమైనటువంటి సంతోషాన్ని తీసుకున్నాం. ఇప్పుడు ఒలీవ కొండకి రావాలి. ఎందుకు రావాలి ఒలీవల కొండకి? ప్రార్థన చేయటానికి రావాలి. ఏమని ప్రార్థన చేయాలి? నీవిచ్చిన ఆశీర్వాదాల కొరకు వందనాలు నాయన, నువ్విస్తున్న విడుదల కొరకు నీ వందనాలు నాయన, నన్ను హెచ్చించబోతున్న విధానాన్ని బట్టి నీ వందనాలు నాయన, నన్ను సర్వ సంపదలతో నింపబోతున్నందుకు నీ వందనాలు నాయన, నా దరిద్రాన్ని తొలగింపజేస్తున్నావు నీ వందనాలు, నన్ను కుటుంబస్తుని చెయ్యబోతున్నావు నీ వందనాలు, నాకు గర్భఫలాన్ని ఇవ్వబోతున్నావు నీ వందనాలు, నాకు మనోసంతానాన్ని ఇవ్వబోతున్నావు నీ వందనాలు, నన్ను ధనవంతురాలుగా చేయబోతున్నావు నీకు. నేను అరుచుకోవాల్సిందే. నేను ఇందాకనే చెప్పేసినాను. చెప్పండి, నన్ను ధనవంతునిగా చేయబోతున్నావు, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రం. నువ్వు చేయబోయే కార్యాలన్నీ కూడా దేవుడు చేయని ఇవ్వాలంటే ఏం చేయాలి? ఈరోజు ఎంతమంది ఉదయాన్నే లేచి ప్రార్థన చేశారు? హల్లెలూయా. కొందరికి భయం ఎత్తుతారు, కొందరు ఎత్తరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది ఏంటంటే దేవునితో మాట్లాడు.
స్నేహితులతో ఎన్ని గంటలైనా మాట్లాడతాం, ఫోన్లలో ఎన్ని గంటలైనా మాట్లాడతాం, స్టవ్ మీద అన్నం పెట్టేసి ఫోన్లలో మాట్లాడుతూ ఉంటాం. అది పొంగిపోయి ఉంటుంది, ఆ స్టవ్ కూడా ఆరిపోయి ఉంటుంది, గ్యాస్ ఏమో ఇల్లంతా వాసన వస్తూ ఉంటుంది. ఫోన్లో మాట్లాడి ఏం జరుగుద్దు? దేవునితో మాట్లాడేదానికి వెనకాడొద్దండి దయచేసి. 7వ మాసంలో ఒక తీర్మానం చేసుకోండి. ఈరోజు నీతో నేను మాట్లాడతాను ప్రభు, నాతో నువ్వు మాట్లాడుతున్నావు ప్రభు, నేను నీతో మాట్లాడతాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన 7వ కొండను చూద్దాం. ఇప్పుడు ఏం చూద్దాం? ఇంకా 7వ కొండ, ఒలీవల కొండలో యేసు ప్రభు ఎప్పుడు ప్రార్థన చేసేవాడు, తండ్రి అయిన దేవునితో మాట్లాడేవాడు. అందుకు యేసు ప్రభు అనేక గొప్ప కార్యాలు ఆయన చేసి మనకు మున్మాదిరి చూపించాడు. 7వ కొండ 6 అయిపోయినాయి. 7వ కొండ లూకా సువార్త 23:33 చూద్దాం. లూకా సువార్త 23:33 ఒక్కసారి చూద్దాం. 23:33 వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు, కపాలమనబడినటువంటి స్థలానికి ఏం పేరంటే కల్వరి కొండ అని. కల్వరి కొండ, ఇది విమోచన కొండ. కల్వరి కొండ విమోచన కొండ. నీవు ఒలీవల కొండకు వచ్చినప్పుడు నువ్వు పొందే అనుభవం, ప్రార్థనా కొండలో నీవు కొనసాగేటప్పుడు నీకు కలిగేది ఏంటంటే విమోచన. దేని నుండి విమోచన? నీ పాపముల నుండి సంపూర్ణంగా విమోచన. మన పితరుల యొక్క దోషముల నుండి, మనకు కలిగిన శాపాల నుండి విమోచన, సమస్తమైన దరిద్రత నుండి విమోచన, సమస్తమైన దాసత్వము నుండి విమోచన. పాపానికి దాసత్వం కలిగి ఏం చేస్తున్నావో అర్థం కాదు, ఏం మాట్లాడతావో అర్థం కాదు, నువ్వు వెళ్ళే మార్గమే నీకు అర్థం కాదు. కానీ నీకు ఆశే, ప్రభువా నా స్థితిని మార్చయ్యా, నా వల్ల కాలేదు ప్రభువా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విమోచన. కొందరు చూడండి, తాగి 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 లేదా ఏదైనా ఒక పాపానికి దాసులై, పరస్త్రీ వ్యామోహానికి దాసులయ్యో, ధనాశకు దాసులయ్యో సమస్తమైనటువంటి బాధలను తెచ్చిపెట్టుకుంటారు. కుటుంబంలో నెమ్మది ఉండదు, భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉండదు, కుటుంబంలో సంతోషం ఉండదు. కారణం ఏందనేది అర్థం కాదు. దైవజనులకు దగ్గరకు వచ్చి, ఏందయ్య గారు, ఏంది పాస్టర్ గారు, ఎందుకు పాస్టర్ గారు ఇలా జరుగుతుంది నా కుటుంబం? అయ్యా నాకు అర్థం కాలేదయ్యా. అయ్యా నీకెందుకు అర్థం కాదు? నీ త్రాగుడు వదిలిపెట్టయ్యా. నీ త్రాగుడు వల్ల కుటుంబాన్ని ఎందుకయ్యా పాడు చేసుకుంటావు? నీ మత్తు పదార్థాలను వదిలిపెట్టయ్యా. నీ మత్తు పదార్థాల ద్వారాగానే కదా భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు. నీ బిడ్డలు నిన్ను చూస్తే భయపడుతున్నారు, వదిలిపెట్టయ్యా అన్నప్పుడు, సార్ అయ్యా నాకు ఆశ వదిలిపెట్టాలని ఎన్నోసార్లు నేను ప్రయత్నం చేశాను, నా వల్ల కాలేదయ్యా, నా వల్ల కాలేదు అని బాధపడే బిడ్డలు ఎంతో మంది. కానీ నువ్వు కల్వరి కొండకు రా, యేసు ప్రభు దగ్గరికి రా, నీకు విమోచన. దేనిని బట్టి నీ కుటుంబం నాశనం అయ్యేదానికి, నీ సంతోషం నాశనం అయ్యేదానికి, నీ నెమ్మదిని చిల్లాపల్ల చేసేదానికి, చిల్లాపల్ల అయిపోతుందని దాని వెనకాల ఉన్నటువంటి పాపం ఏంటి? దానికి కారణమైనటువంటి పాపం ఏంటి? అది ఎలాంటి పాపమైనా విడిచిపెట్టలేని స్థితిలో, బంధింపబడిన స్థితిలో ఉన్నావేమో. నీకు విమోచన కావాలంటే రా కల్వరి కొండ దగ్గరికి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కల్వరి కొండలో జరిగింది ఏంటంటే, యేసు ప్రభు నీ కొరకు రక్తాన్ని చిందించి నీ పాపముల నుండి నీకు విమోచన కలుగు చేయడానికి తన మహిమ కలిగిన రక్తాన్ని చిందించినటువంటి స్థలం కల్వరి కొండ. చేతుల తడి దేవునామని మహిమపరుద్దాం. నీకు విమోచన శాపము నుండి,
ఇతరమైనటువంటి అలవాట్ల నుండి, ఇతరమైన పాపాల నుండి, నీ కుటుంబ జీవితానికి కీడును కలుగజేసే ప్రతి కార్యాల నుండి నీకు విమోచన కావాలి అంటే, విమోచన కావాలంటే రా కల్వరి కొండకి. కల్వరిగిరి సిలువ, కల్వరిగిరి కొండ మీద నీ కొరకు సిలువ వేయబడిన యేసు నీ కొరకు 2 చేతులు చాపుతున్నాడు. ఆయన నిన్నే ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయన కావాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. 121 కీర్తనలు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనయ్యా. ఈ కొండల తట్టు కన్నులు ఎత్తుతున్నావు, బాగానే ఉంది. ఆయన వలన నీకు సహాయం, ఆయన వలన నీకు విమోచన, ఆయన వలననే నువ్వు గొప్ప కార్యాలను చూస్తావు. నువ్వు ఆయనకు కావాలి. వస్తావా యేసు దగ్గరికి? వస్తావా యేసయ్య దగ్గరికి? తన 2 చేతులు నీ వైపు చాపుతున్నాడు. రా, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన సజీవుడై ఆయన జీవించుచున్న దేవుడు. ఆయన త్వరలో రాబోతున్నాడు. కోటాను కోట్ల దేవదూతలతో రాబోతున్నాడు. ఆయన నీ కొరకే రాబోతున్నాడు, మన కొరకే రాబోతున్నాడు, మన కొరకే ఆయన రాబోతున్నాడు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరే ఒకే ఒక దేవుడు యేసే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. కళ్ళు మూసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం. వాక్యాన్ని విన్నటువంటి విధానాన్ని బట్టి అందరం కళ్ళు మూసుకుందాం. నేను ప్రార్థన చేస్తాను మీ కొరకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమ కలిగిన మా పరలోకపు తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే, నీ వలనే ప్రభువా. అయ్యా, ఈరోజు 7 కొండల అనుభవాన్ని చూశాను. దర్శన కొండ ప్రభు, మోరియా కొండ, దర్శన కొండ, సీనాయి కొండ. అయ్యా, నువ్వు మాట్లాడే అనుభవం కలిగిన కొండ ప్రభు. అరరాతు కొండ, రక్షణ కొండ స్వామి, కర్మెలు కొండ, తడబాటును తొలగించే కొండ, హెర్మోను కొండ, ఆశీర్వాదపు కొండ నాయన, ఒలీవల కొండ, ఇది ప్రార్థనా కొండ అయ్యా, కల్వరి కొండ అయ్యా, సర్వ మానవాళి కొరకై విమోచనను కలుగజేసిన కొండ స్వామి. ఇదిగో నీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నాం. ఈ ప్రార్థన వినే బిడ్డలు, ఈ వాక్యాన్ని విన్న బిడ్డలు ఏ విషయాలలో బంధించబడి, ఏ విషయాలలో బాధించబడుతూ కన్నీరు కారుస్తున్నారో నాయన, నీ బిడ్డలకు సంపూర్ణమైన విమోచన కలుగు చేయండి. సంపూర్ణమైన విడుదలను కలుగు చేయండి ఆయన. సంపూర్ణమైన నెమ్మదిని మీరు కలుగు చేయండి అయ్యా. సంపూర్ణమైన సంతోషాన్ని మీరు కలుగు చేయండి. నీ బిడ్డలు నీ సొంతం కావాలి ప్రభువా, మీరు సహాయం చేయండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం రాజా. పరిశుద్ధ రాజ్యం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు రాజా. ఈరోజు ప్రభ మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. 7వ మాసంలో ప్రభ నాయన, ఈ 2వ వారాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. అయ్యా, పర్వతములు తొలగి మెట్టలు తత్తరు నా కృప నిన్ను విడిచిపోదన్న మాటను బట్టి నీకు స్తోత్రం నాయన. అవును రాజా, ఇదిగో తండ్రి, నాన్న కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చినా నీవే ప్రభ సహాయము, మా దిక్కు నీవే ప్రభ నాయన, మా దేశం నీవే నీ ప్రభ నాయన ప్రార్థిస్తున్నాం రాజా. ఈ సమయంలో ప్రభ నాయన ప్రకటన చేసిన ప్రకటన కొరకు ప్రార్థిస్తున్నాం రాజా. అయ్యా, అనారోగ్యమైన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం రాజా. బిడ్డలందరూ మీరు ముట్టండి స్వామి రాజా. ఆరోగ్యాన్ని మీరు కలుగు చేయండి ప్రభా, నీకు వందనాలు. అంతవరకు మాత్రమే కాకుండా స్వామి రాజా, ఇదిగో మా పట్ల ప్రభ నాయన నీ బిడ్డలు చూపిస్తున్న ప్రేమను బట్టి నీకు వందనాలయ్యా. మా పట్ల ప్రభ నాయన నీ బిడ్డలు చేస్తున్న అయ్యా ప్రతి సత్కార్యాన్ని బట్టి నీకు వందనాలు రాజా. బిడ్డలందరూ కుటుంబాలు మీరు దీవించి మీరు ఆశీర్వదించండి ప్రభ నాయన. యేసిన కానుకలు మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగ నెరవేరును గాక. మా నిత్య ఆహారాన్ని మీరు మాకు దయచి, మా రుణస్తులు మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించు, మా శోధనలకు తేక దుష్టుని తప్పించు. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆశీర్వాదములు మా మీద
వర్ష చాతురమ్మియున్నాము ఈ సత్యవాగ్దాతము ఈ మాయి మీద కుమ్మరించుము దేవా బ్రహ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా ఆమేన్. ఆశీర్వాదం. మీరు ఫలించి అభివృద్ధి పొందుడని ఆశీర్వదించినటువంటి తండ్రి అయిన దేవుని ప్రేమ, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడునన్న యేసుక్రీస్తు కృప, నిన్ను సర్వసత్యములోనికి నడిపించగలిగే పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం కూడి వచ్చిన మీ అందరికీ ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డలకును సదాకాలము తోడైండి నడిపించునుగాక. నా ప్రాణమా నా సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన కార్యాన్ని ఆమేన్. అందరికీ వందనాలు.